నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. పాటతో ఈ పూట కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనతోని పాటలు పాడడానికి, మంచి మంచి ముచ్చట్లు చెప్పడానికి మౌనిక అక్కనైతే మనకు సిద్ధంగా ఉన్నారు. అట్లాగే డప్పు దరువు వాయించడానికి నరేష్ అన్న కూడా సిద్ధంగానే ఉన్నాడు. అన్న ఒకసారి మన దరువు. అన్న చాలా థ్యాంక్ యూ అన్న. అక్క, ముందుగా ఈ కార్యక్రమం స్టార్ట్ చేసే ముందు ఏ పాటతో స్టార్ట్ చేస్తున్నారు? నేను ముందు బంజారా బిడ్డ కాబట్టి బంజారా పాటతోటే స్టార్ట్ చేస్తా. అక్క ఒక్కసారి అందుకు అయితే ఏ వీరేణో చేసేనలా ఏసా, ఏ వీరేణో గోరేసేన ధూండేసా, వీరేణో బై బై కేచి బై నా కహి బేచి, వీరేణో 18 జవానీ మరహ జోడా के दीवानोजी, వీరేణో బై బై కేచి బై నా కహి బేచి, వీరేణో 18 జవానీ మరహ జోడా के दीवानोजी, బై तो न ले जाए वालो हाथो से जरा कर जावे वालो सा, బై తతి బचे वालो కలతా से సేమా బళ తరచా, ఏ వీరేణో చేసేన లాయేసా, ఏ వీరేణో గోరేసేన ధూండేసా, వీరేణో చేసేన లాయేసా, ఏ వీరేణో గోరేసేన ధూండేసా, వీరేణో తులా రోజको सगाई वालो कालो चका तोड़ोसा, వీరేణో తులా రోజको सगाई वालो प्यारो चका बकोसा, బై तो न ले जाए वालो हीरो से सुरतती हीरो सा, బై తతి बचे वालो కలతా से సేమా బళ తరచా, ఏ వీరేణో చేసేన లాయేసా, ఏ వీరేణో గోరేసేన ధూండేసా, వీరేణో చేసేన లాయేసా, ఏ వీరేణో గోరేసేన ధూండేసా. అక్క అక్క చాలా అద్భుతంగా పాడుతున్నారు. మాకు అర్థం కాకపోయినా కూడా పాట అయితే బాగుంది. ఈ పాట అన్న చెల్లెలకి సంబంధించి. అంటే ఏం చెప్తున్నాడు? అన్న చెల్లెకి చెప్తుందా, చెల్లె అన్నకి చెప్తుందా? అంటే చెల్లె ఒక ఏజ్ వచ్చాక ఉమ్, పెళ్లి చేసుకోవడం తప్పదు. అది అవును. ఇంతకుముందు ఎట్లుండేదంటే మన నాన్నగారు ఎవరిని చూస్తే వాళ్ళని పెళ్లి చేసుకుని పోయేది. Arranged కానీ ఇప్పుడు ముందే అన్నని అడుగుతుంది, అన్న నువ్వు చూసి అబ్బాయి ఎట్లాంటోడు, అందంగా ఉన్నాడా, నన్ను చూసుకోగలడా, చెవిటివాడా గుడ్డివాడా అని, నీకు చూసుకునే అబ్బాయి చాలా మంచోడక్క, చాలా మంచోడు చెల్లెమ్మ అని ఈ పాట అర్థం. ఓకే అక్క, మౌనిక అక్క ఎక్కడి నుండి వచ్చిర్రు, మీరు ఎక్కడ ఉంటారు, ఏం చేస్తారు? నేను పాటలే పాడతాను చిన్నప్పటి నుంచి. ఈ పాటలే తెలంగాణ ధూమ్ధామ్ నుంచి పాటలు షురూ చేశాను నేను. మాది జనగామ జిల్లా పాలకుర్తి మండల్ ఉమ్, మేకల తండ, ఒక మారుమూల చిన్న గ్రామం, చిన్న తండ. ఓకే. అత్తగారిది, మా నాన్నగారిది చెప్పాలి కదా ఫస్ట్. అత్తగారిది ఎందుకు చెప్పానంటే చాలా ఇంటర్వ్యూలలో అమ్మ వాళ్ళదే చెప్పుతున్నావు కానీ అత్తగారి ఇల్లు చెప్తలేవు అని అంట. అందుకని ముందుగా అత్తగారు ఊరే చెప్పాను, మేకల తండ అని. అమ్మ వాళ్ళది జనగాం డిస్టికే, రఘునాథ్పల్లి మండల్, మాదారం పక్కన సోమయ్యకుంట అనే చిన్న మారుమూల ప్రాంతం, ఓకే. చిన్న తండ. అక్క ఎప్పటి నుంచి పాటలు పాడుతున్నారు? నేను 5వ తరగతి చదువుతున్నప్పటి నుంచి పాటలే పాడుతున్నాను. స్కూల్ తరగతి నుంచే, స్కూల్లో నుంచే? స్కూల్లో నుంచి. ఎంతవరకు చదువుతున్నారు? నేను ఇంటర్మీడియట్. ఇంటర్మీడియట్. మీ స్కూల్లో ఎక్కువ ఏం పాటలు పాడేది? ఎక్కువ ఏం పాటలు అంటే దేశభక్తి గేయాలు, దేశభక్తి గేయాలు ఎక్కువ అదే. ఒక్కటి మీకు మంచిగా పేరు తెచ్చిన పాట మీ స్కూల్లో, అందరు మెచ్చుకుంటారు కదా? అందరు మెచ్చుకొని మంచి ప్రైజ్ కొట్టుకున్న, చాలాసార్లు అదే పాట పాడాను. ఈ పాట ఎవరిని ఉద్దేశించి కాదు. ఒకటే దేశం మనది నిజం నిజం, ఒకటే జాతి మనది అదే నిజం అదే నిజం, ఒకటే దేశం మనది నిజం నిజం, ఒకటే జాతి మనది అదే నిజం అదే నిజం, వర్ణములేమైనా మరి కులములెన్ని ఉన్నా వనంలోని చెట్లు మనం వసుదైక కుటుంబకం, భరతుడు పరిపాలించిన భారతదేశం మనది, తరతరాల వారసత్వ సంపద మనకున్నది, అరులు చాచి ఆచించే అవసరమేమున్నది, అంతకన్నా హీనమైన బ్రతుకింకేమున్నది, ఒకటే దేశం మనది నిజం నిజం, ఒక్కటే జాతి మనది అదే నిజం అదే నిజం. ఈ పాట అక్క చాలా చాలా అద్భుతంగా పాడుతున్నారు అక్క. థ్యాంక్ యూ. ఇంకా మీరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారక్క?
తెలంగాణ ఉద్యమంలో ఉమ్. నేను 6th ఉన్నప్పటి నుంచి అప్పుడు తెలంగాణ 2004 నుంచి 2025 వరకు 25 వరకు కంటిన్యూ నా జర్నీ స్టార్ట్ అవుతుంది. ఓకే. తెలంగాణ ఉద్యమంలో ఎక్కువ ఏం పాటలు పాడేటోళ్ళు? ఇక ఆ పాట అంటేనే ఖచ్చితంగా మౌనిక గుర్తుకొస్తుంది. ఓకే. ఆ మౌనిక గుర్తుకొస్తే పక్కన మా తమ్ముడు నరేష్ గుర్తుకొస్తాడు పక్కా. ఆయన డప్పు లేకపోతే నేను పాట పాడలేను, నేను పాట లేకపోతే ఆయన డప్పు లేదు. మా ఇద్దరి కాంబినేషన్. మీ త్యాగాల తెలంగాణ జెండా ఎత్తుకుందమో విద్యార్థి వీరుల్లా, జగడమాడుకుందమో విద్యార్థి శూరుల్లా, త్యాగాల అరే త్యాగాల చోల్ త్యాగాల తెలంగాణ జెండా ఎత్తుకుందమో విద్యార్థి వీరుల్లా, జగడమాడుకుందమో విద్యార్థి శూరుల్లా, అల్కు సల్లి ముప్పు పెడితే సుక్కలై చూసినట్టు, ముసురుకున్న మప్పు కరిగి సినుకులై రాలినట్టు, చోల్ సదీతిని పోతరా విద్యార్థి వీరుల్లార, చదువు చెప్పి పోతరా విద్యార్థి వీరుల్లార, చదువు చెప్పి పోతరా విద్యార్థి వీరుల్లార, చదువు చెప్పి పోతరా విద్యార్థి అమరుల్లార, త్యాగాల అరే త్యాగాల త్యాగాల తెలంగాణ జెండా ఎత్తుకుందమో విద్యార్థి వీరుల్లార, జగడమాడుకుందమో విద్యార్థి శూరుల్లార, త్యాగాల తెలంగాణ జెండా ఎత్తుకుందమో విద్యార్థి వీరుల్లార, జగడమాడుకుందమో విద్యార్థి శూరుల్లార, జగడమాడుకుందమో విద్యార్థి శూరుల్లార, జగడమాడుకుందమో విద్యార్థి శూరుల్లార. నాకు తెలిసి ఈ పాట వినని తెలుగు వాళ్ళు అంటూ ఉండరు కావచ్చు, లేరు ఎందుకంటే అప్పట్లో తెలంగాణ ఉద్యమంలో ఒక్క ఊపు మారుమోగిన ఊపేసిన పాట. అవును. ఇంకా 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 ఎక్కువ ఏ పాటలు పాడేవాళ్ళు? ఇంకా అంటే ఇప్పుడు ఎక్కువ బంజారానే. ఉమ్. తెలుగులో అప్పుడు జానపదాలు కొన్ని పాడాను. ఉమ్. నేను పాడిన పాటలలో ఒక మంచి సాంగ్, నాకు ఇష్టమైన సాంగ్. ఓకే. కటా కట్టకు బండి కాడెట్ట బండి గుంజుర బండి జోడెట్ట బండి, కటా కట్టకు బండి కాడెట్ట బండి గుంజుర బండి జోడెట్ట బండి, బండి ఆపుర పిలగో రాములయ్య, నేనొస్తర పిలగో రాములయ్య, బండి ఆపుర పిలగో రాములయ్య, నేనొస్తర పిలగో రాములయ్య, ముచ్చటాడిన దాగా ముగ్గు పెట్టిన దాగా, ముచ్చటాడిన కాడ ముగ్గు పెట్టిన దాగా, బండి ఆపుర పిలగో రాములయ్య, నేనొస్తర పిలగో రాములయ్య, బండి ఆపుర పిలగో రాములయ్య, నేనొస్తర పిలగో రాములయ్య, చిరా కట్టిందాకా సింగులేసిన దాకా, చిరా కట్టిన దాకా సింగులేసిన దాకా, బొట్టు పెట్టిందాకా బొమ్మ దిద్దిందాకా, బొట్టు పెట్టిందాకా బొమ్మ దిద్దిందాకా, బండి ఆపుర పిలగో రాములయ్య, నేనొస్తర పిలగో రాములయ్య, బండి ఆపుర పిలగో రాములయ్య, నేనొస్తర పిలగో రాములయ్య. ఈ పాట ఎట్లా మీ ఇంట్లో ఎవరన్నా వాడతారా అక్క? ఎట్లా నేర్చుకున్నావు ఇంట్లో పాటలు? ఈ పాటలు అమ్మ నాటేసేటప్పుడు పాడుతుంది, మా నాన్నేమో దేవుడు పాటలు పాడతాడు, అంటే బంజారావే. ఉమ్. ఉమ్. మా దాంట్లో దేవుళ్ళు చాలా దేవుళ్ళు ఉంటారు, ముత్యాలమ్మ అని అందరికి తెలుసు. అవును. ఆ పాటలు బాగా పాడుతుండేవాడు. సో మీ అమ్మ నాన్న వాడతారు, మీరు కూడా ఆ తర్వాత వారసత్వాన్ని అన్నయ్య కొనసాగిస్తున్నారు. అన్నయ్య బాగా రాస్తుండే పాడుతుండే. ఉమ్. ఇక ప్రస్తుతం అయితే మా అన్నయ్య మా మధ్యలో లేరు. ఉమ్. ఎట్లా మీ కుటుంబంలో మీకు సపోర్ట్ ఉంటుందా అక్క? ఈ పాటలు పాడుతుంటే మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తుంటారా? ఆ, అంటే స్టార్టింగ్ చిన్నగా ఉన్నప్పుడు సమాజం ఏమనుకుంటుంది అంటే, ఒక ఆడపిల్ల బయటికి వెళ్ళాలి అంటే ఏ తల్లిదండ్రులకు అన్నది కొంచెం భయం అనేది ఉంటుంది. అవును. నేను ఒక్క ఏజ్కి వచ్చాక, నాకు కొంచెం మెచ్యూర్డ్ వచ్చాక నేను బయటకు ఒకదాన్ని వెళ్ళేది. అంతకంటే ముందు డాడీ అని వచ్చేవాడు, మమ్మీ అని వచ్చేది ఎమ్మడి. ఆ తర్వాత 10th అయిపోయింది, 10th తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఆ తర్వాత ఒక దేవుడు నా దగ్గరికి వచ్చాడు. ఆ దేవుడు ఒక మంచి అబ్బాయిని పరిచయం చేశాడు. ఆ అబ్బాయే మా భర్త సంతోష్ నాయక్. ఓకే. ఆ తర్వాత తన సపోర్ట్ వల్ల ఇవాళ ఈ స్టేజ్ వరకు వచ్చాను. తను లేకపోతే నేను లేను. ముందు మా అమ్మ నాన్న. మీ ఆయన మీద ఏమైనా పాట రాసుకున్నావు అక్క మళ్ళీ? మా ఆయన మీద పాటలు అంటే బంజారా పాటనే. మా ఆయన మీదనే ఒక ఓకే. రాజాతో నా దేశ దేకే నా మేలితి कुण से राजे रहो बेटा रे संतोष लाले टोपी वालो गोलाले टोपी वालो राजा तो ना देश देखे ना मेलती राजा तो ना देश देखे ना मेलती कुण से राजे रहो बेटा रे संतोष लाले टोपी वालो गोलाले टोपी वालो कुण से देशे रहो बेटा रे संतोष लाले टोपी वालो गोला
అంటే ఏమన్నట్టు? ఏమంటే దానికి అర్థం వాళ్ళ తల్లిదండ్రులకి నువ్వు ఏ తండ్రికి కనిపించాడో, నేను ఏ తల్లికి పుట్టావో ఈరోజు దేవుడు నాకు ఒక మంచి వరంలా మన ఇద్దరు జోడీని కలిపిన దేవుడికి నా తరపున ఆయన తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది మీరే రాసిరాక? లేదు, ఒక తమ్ముడు జాటవత్ సురేష్ అని తమ్ముడు రాశాడు. ఓకే. సో ఒక మంచి ఊపిన పాట ఇది మా బంజారాలో. ఓకే. ఎక్కువ మీరు ఎవరితో ప్రోగ్రామ్స్ చేస్తుంటారు? ఆల్మోస్ట్ అందరితోటి. తెలుగులో అయితే విమలక్క. ఓకే. విమలక్కను చూసి నేను చాలా పాటలు నేర్చుకున్నా. ఫస్ట్ టైం మా ఊరికి వచ్చినప్పుడు విమలక్క ఒక స్టేజ్ మీద పాట పాడింది. ఆ పాట చూసి అక్కనే పాడుతుంది కదా, నేను ఎందుకు పాడలేను, ఉద్యమం పాటలు నేను కూడా పాడగలను అనేసి అక్కను చూసి నేర్చుకున్న. ఆ తర్వాత గోరెటి వెంకన్నతోటి, గద్దర్ తాతయ్యతో చేసిన, ఇప్పుడు గ్యారయ్య అక్కనైనా అన్నతోటి కూడా చేస్తున్నాను. మా బాబాయ్ సంజీవ్ నాయక్ తనతో కూడా, మళ్ళీ జనగాం సంజీవ్ అన్నతోటి కూడా, ఎర్రబెల్లి సూర్యమన్న ఎక్కడున్నా ఆయన ఆశీర్వాదం నా మీద ఉంటుంది. నన్ను స్కూల్లోకి వెళ్ళి బయటికి తీసుకొచ్చింది ఎర్రబెల్లి సూర్యమన్న. ఈ మా మధ్యలో లేడన్న. తను ఎక్కువ ఎంకరేజ్ చేసేవాడు. చాలా వరకు 8th నుంచి 10th వరకు సూర్యమన్న చాలా మందికి లైఫ్ ఇచ్చిండు. ఇవాళ అన్నే ఉంటే సారథిలో ఉద్యోగం మాకే ఉండేది ఫస్ట్. ఓకే. మేము చేసిన ఆ ఉద్యమం, పోలీస్ దెబ్బలు తిన్నాం, లాఠీ చార్జీలు తిన్నాం. నేను 9 నెలల కడుపు మోసుకొని కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటే, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒక పాట సోనియమ్మ పాట పాడితే పోలీసులు తొక్కి పడేశారు. అప్పుడు లేని ఆ పాట ఇప్పుడు నేను అది పాడితే నాది ఇంకా ఏడుపు వచ్చేస్తుంది. ఆ పాట వద్దులేండి, ఈ పాట మాత్రం పాడలేను, ఎందుకంటే ఇప్పుడు ఉన్నది ప్రభుత్వం అదే కాబట్టి ఆ పాట పాడలేను. అన్న మంచి లైఫ్ ఇచ్చిండు. విమలక్కను మీరు ఇన్స్పైర్ గా తీసుకున్నారు కాబట్టి విమలక్క పాడిన పాటల్లో మీకు ఏ పాట ఇష్టం? ఆడుదాం అరరే ఆడుదాం, చల్ ఆడుదాం డప్పుల్ల దరువైరా, పల్లె తెలంగాణ పాట పాడరా, ఆడుదాం డప్పుల్ల దరువైరా, పల్లె తెలంగాణ పాట పాడరా, కోలాట మూజడ కొప్పైరా, కోలాట మూజడ కొప్పైరా, నూలండు అల్వాపై దుంకాడరా, ఆడుదాం చలో ఆడుదాం డప్పుల్ల దరువైరా, పల్లె తెలంగాణ పాట పాడరా, ఆడుదాం డప్పుల్ల దరువైరా, పల్లె తెలంగాణ పాట పాడరా, పల్లె తెలంగాణ పాట పాడరా, పల్లె తెలంగాణ పాట పాడరా, అరే పల్లె తెలంగాణ పాట పాడరా, పల్లె తెలంగాణ పాట పాడరా, పల్లె తెలంగాణ పాట పాడరా. ఈ పాట నక్క ముంగట ఎప్పుడన్నా వాడిరా? చాలాసార్లు పాడినా, చాలాసార్లు. చాలా బాగా పాడుతున్నావు, ఇంకా పెద్దగా ఎదగాలి, నువ్వు ఇంకా పెద్ద సింగర్ కావాలని చాలాసార్లు చెప్పింది అక్క. అంటే వాళ్ళ ఆర్గనైజేషన్లో పనిచేసారా మీరు? చేశాను. ఒక 2 years నేను 8th చదువుతున్నప్పుడు ఎస్కే రాజన్న అని అక్క టీంలోనే వర్క్ చేస్తుండే, కిలాషాపురి అన్నది. ఆ తర్వాత ఎర్రబెల్లి సూర్యమన్న. ఇంకొక మాట చెప్పాలి, ఈరోజు ఇక్కడ వరకు నా గొంతు వినిపిస్తుంది అంటే చింతా స్వామన్న నన్ను ఒక్క మారుమూల ప్రాంతం నుండి తీసుకొచ్చి ఒక స్టేజ్ మీద నువ్వు పాడాలి అని ఎంకరేజ్ చేసిండు. ఆ తర్వాత స్కూల్ ఉన్నా కూడా స్కూల్ డుమ్మా కొట్టి తెలంగాణ ఉద్యమంలో తీసుకొచ్చేవాళ్ళు. ఒక్కరోజు కూడా స్కూల్ పోలే నేను. 10th క్లాస్లో ఒక్కరోజు కూడా పోలేదు, ఫస్ట్ ఇయర్లో కూడా ఒక్కరోజు పోలేదు. అయినా కానీ దేవుడి దయ వల్ల పాస్ అయ్యాను. క్రమంలో చిన్న బ్రేక్ తీసుకుందాం.